కూడా ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్పారు, మీరు ఇక్కడ చదువుకొని పోవడమే కాదు, చదువుకున్న బడి గురించి కూడా ఆలోచించండి. ఎందుకంటే విద్య అనేది అన్నిటికీ పునాది. కాబట్టి ఈ బడి గురించి ఆ బడి గురించి మీకు వీలైనప్పుడల్లా ఏదో రకంగా మీ సహాయ సహకారాలు అందివ్వండి, విడిచిపెట్టొద్దు. నేను ఏదో ఊరు అని నేను ఇంత ప్రేమ చూపిస్తుంటే మరి మీరు చూపించాల్సిన అవసరం చాలా ఉన్నది. కాబట్టి ఈ ఊరి మీద ఉన్న నా మమకారం చెప్పాలంటే నేను ఉన్నంత వరకు ఉంటుంది అంతే. సో విజయరేంద్ర రెడ్డి, డూ యు గాట్ ద ఆన్సర్? ఓకే, రైట్. సో ఈ రకంగా మీరు మమ్మల్ని ఇక్కడికి అభిమానించి పిలిచి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, మీరు వస్తారో రారో కానీ నేను నెలకోసారి అయితే వస్తుంటా ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యనే నాకు ఒక బాధ్యత పెట్టిరు, వాడు క్యాచ్ చేసాడు. ఎంతమంది క్యాచ్ చేసారు చేయొద్దండి? క్యాచ్ చేసిరా? ఈ మధ్యన మళ్ళా నా భుజాల మీద ఒక బాధ్యత వేసిరు ఇక్కడ. సో మ్యాక్సిమం ఐ వుడ్ ట్రై టు డూ బెస్ట్ ఆఫ్ మై లెవెల్లో చేస్తా నేను. అయితే నేను ఈ మధ్యనే ఇక నా ఫ్యామిలీ విషయం చెప్పలే కదా, తెలుసా? నాకు ఒకటే కూతురు యూఎస్లో ఉన్నది. ఈ మధ్యన నేను కూడా గ్రాండ్ ఫాదర్ అయినా. ఐ హ్యాడ్ ప్రమోషన్ జస్ట్ 1 month అయింది అంతే, 1 month. సో నో ప్రాబ్లం, ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. ఇదో రిటైర్డ్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా ఆవిడకి ఆల్రెడీ చెప్పిన, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ వాంట్ టు లివ్ మై ఓన్ లైఫ్. డోంట్ ఆస్క్ మై ఎనీ క్వశ్చన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్. డోంట్ ఆస్క్ మై క్వశ్చన్. నా జీతం ఏం చేస్తున్నావు, పెన్షన్ ఏం చేస్తున్నావు, ఏం అడగొద్దున్నాను. అందుకని ఆమె కూడా టీచరే కదా, ఆమె ఏటీఎం ఆమెకే ఉంది, అన్ని ఆమెకే. ఎందుకు అవసరం ఉంది, నన్ను అడగాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితం 41 ఏళ్ళ సర్వీస్. నేను పిల్లలతోటి అందరూ టీచింగ్ ఒక్కటే ఎంజాయ్ చేస్తే, నేను టీచింగ్తో పాటు ఆటలతోటి ఎంజాయ్ చేసిన. ఇండియా మొత్తం తిరిగినా, మన రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేట్లు తిరిగినా, అన్ని జిల్లాలు తిరిగినా, అన్ని అట్లా. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్.